ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క మహాకృప చేత ఈ నూతన సంవత్సరంలో మనము ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ధన్యులం. ప్రభు కృప మనకు అనుగ్రహించబడినది. మరి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆయన మన కొరకు ఈ దినము ఏ వాక్యం అయితే సిద్ధపరిచి ఉంచారో దానిని ధ్యానం చేసుకొని వాక్యానుసారంగా మన జీవితాలను నిర్మించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనమును చదువుకుందాం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఇదే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. ఈ సమయంలో నీవు అటువంటి ప్రేమను కలిగి ఉన్నావా? నీ పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నావా? లేకపోతే ఏదో ప్రభు దగ్గరకు వస్తే నాకు ఆశీర్వాదం, ప్రభు దగ్గరకు వస్తే నాకు విడుదల, ప్రభు దగ్గరకు వస్తే నా అనారోగ్య పరిస్థితుల నుంచి నాకు స్వస్థత అని ప్రేమిస్తూ ఉన్నావా? అలా ప్రేమించినట్లయితే అది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదే కాలం ఆయన ఇస్తున్న ఆజ్ఞ ఖచ్చితంగా చెప్తున్నాడు. నువ్వు పైన ఆకాశం అందు, క్రింద భూమి అందు ఏ రూపం, ఏ విగ్రహం, ఏది కూడా నువ్వు చేసుకొనకూడదు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవానే నీవు ప్రేమించాలి. ఇటువంటి ఆజ్ఞ ఈ రోజున డేవిడ్ బ్రైనార్డ్ జీవితంలో పరిపూర్ణంగా నెరవేరింది. అవును, అమెరికా దేశంలో పుట్టిన ఈ యొక్క డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవిత అనుభవం ఈ ఆజ్ఞకు సరిపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తన యవ్వన కాలంలో దేవుని యొక్క సేవ కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి. తన బాల్యములోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ, ఎంతో నిరాశ, తల్లిదండ్రుల ప్రేమ కొదువైనప్పటికీ, తన యవ్వన కాలంలో స్నేహితుల ద్వారా మోసగించబడి తనకు అన్యాయము జరిగినప్పటికీ, ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు తన 21వ సంవత్సరంన దేవునికి తన జీవితాన్ని సమర్పించి దేవుని చిత్తానుసారంగా నడిచిన వ్యక్తి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కేవలం 29 సంవత్సరంలకే మరి తన యొక్క జీవితాన్ని ముగించుకున్నాడు. చాలా చిన్న వయసులో యవనస్తుడుగా ఉండగానే మరణించాడు క్షయ వ్యాధితో. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తన యొక్క సేవా జీవితం కేవలం 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల సేవా జీవితంలో 70 సంవత్సరాలు చేసే సేవను డేవిడ్ బ్రైనార్డ్ ఎంతో శక్తివంతంగా జరిగించాడు. కారణం, పూర్ణ హృదయముతో యెహోవాను ప్రేమించుట వలన, తన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో తండ్రిని ప్రేమించుట వలన. అవును, ఈ రోజున మనము కూడా అటువంటి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనము ప్రేమించినట్లయితే ఆయన మనలను శక్తివంతంగా వాడుకుంటాడు, శక్తివంతంగా నిలబెడతాడు. ఎన్నో మరి డేవిడ్ బ్రైనార్డ్ రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేయడానికి మరి పిలువబడినప్పుడు ప్రియ దేవుని బిడలారా, మరి ఎంతో సమర్పణ భావంతో ఆ ప్రజల మధ్య, మరి అడవి ప్రజలు, మరి భాష కాని భాష, ప్రాంతము కాని ప్రాంతం, ఎంతో అననుకూల పరిస్థితులు, ఉండడానికి సరైన వసతి లేదు, వెళ్ళడానికి సరైన వాహనం లేదు, మరి తినడానికి సరైన ఆహారము లేదు. అయినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా, ప్రభు ఇచ్చిన భారం, నశించిపోతున్న ఆత్మల పట్ల, మరి ఈ ప్రజలందరినీ, ఈ రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేసిన ప్రజలందరినీ కూడా ప్రభు రాజ్య వారసులుగా తీర్చిదిద్దాలన్నదే డేవిడ్ బ్రైనార్డ్ యొక్క మరి సమర్పణ, తన యొక్క అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క ఉద్దేశం. అటు రీతిగా మరి తన సేవా జీవితంలో నమ్మకంగా కొనసాగాడు. ఆ కష్టతరమైన పరిస్థితుల్లో ఆకలికి అలమటిస్తూ, సరైన గృహము, వసతి లేనప్పటికీ కూడా అదే సమయంలో ఒక మంచి సిటీలో, ఒక మంచి చక్కని అందమైన మందిరం, మరి దేవుని యొక్క చర్చ్లో, ప్రియ దేవుని బిడ్డలార సంఘములో, ధనికుల మధ్య, మరి ఉద్యోగస్తుల మధ్య ఒక గొప్ప కాపరిగా తనకు రావడానికి, మరి సంఘ కాపరిగా ఉండి వాక్య పరిచర్య అందించడానికి పిలుపు వచ్చినప్పటికీ కూడా ఎంతో సుఖవంతమైన, విలాసవంతమైన అనుభవాలు తన ముందుకి వచ్చినప్పటికీ కూడా మరి ఆ కష్టతరమైన అనుభవాలను వదులుకోలేదు. నేను ఈ ప్రజల మధ్య సేవ చేస్తాను, ఈ ప్రజలు దెయ్యాలను ఆరాధిస్తూ ఉన్నారు, నిజ దేవుణ్ణి వీరు ఆరాధించే విధంగా, పూర్ణ ఆత్మతో వీరు కూడా నా వలె దేవుణ్ణి ప్రేమించే విధంగా వీరిని మార్చాలి, అదే నా నిర్ణయం, అదే నా తీర్మానం అని స్థిరమైన మనసుతో ప్రియ దేవుని బిడ్డలారా దేవుని కొరకు గొప్ప సేవ చేసిన వ్యక్తి డేవిడ్ బ్రైనార్డ్. తను
క్షయవ్యాధితో బాధపడుతున్నప్పటికీ, ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ఆ చలిలో వేకునే లేచి 2 గంటలు మోకరించి ప్రార్థించేవాడు. ఆ ప్రజలను విడిపించు ప్రభువా, వారు దెయ్యములను ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువా, నిజ దేవుడైన నిన్ను వారు ఎరగాలి, చీకటిలో నుంచి వారు విడిపించబడాలి అని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ చలిలో ప్రియ దేవుని బిడ్డలారా, చెమట పట్టిన అనుభవం, చెమట కారుతూ ఉండే అనుభవం, శ్రమ కలిగిన అనుభవంలో మొరపెడుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రజలందరూ కూడా ఏంటి ఈ యొక్క వ్యక్తి అని మరి ఆ వ్యక్తిని ఏ విధంగా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, లెక్క చేసేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఆఖరి వరకు గొప్ప పోరాటముతో, విశ్వాసముతో, నిరీక్షణతో మరి డేవిడ్ బ్రైనార్డ్ ప్రార్థించి ఆ రెడ్ ఇండియన్స్ మధ్య గొప్ప సేవ చేశాడు. బాలురు, యవనులు, వృద్ధులు అందరూ కూడా పశ్చాత్తాపముతో, కన్నీటితో అతను బోధిస్తూ ఉండగా విలపించారు. వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని సాక్షులుగా మారారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క డేవిడ్ బ్రైనార్డ్ యొక్క సేవా జీవితము విలియం కేరీ, హెన్రీ మార్టిన్, అలానే డేవిడ్ లివింగ్స్టన్, ఈ ముగ్గురు కూడా గొప్ప మిషనరీస్. వారి జీవితం వలన దేశాలు, కొన్ని లక్షల ఆత్మలు ప్రభు కొరకు సంపాదించారు. వారికి ఎంతో ఇన్స్పిరేషన్గా డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవిత అనుభవాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అటు రీతిగా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో యేసయ్యను ప్రేమించిన డేవిడ్ బ్రైనార్డ్ వలె మనము కూడా ఈ నూతన సంవత్సరం ఒక మంచి తీర్మానముతో ప్రభువుని ప్రేమిద్దాం. ప్రభు కొరకు విజయవంతమైన జీవితాన్ని జీవించి నీతి కిరీటం కొరకు సిద్ధపడదాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో నీ మాటలు విన్నా నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నూతన సంవత్సరం వచ్చినది, మరలా అయిపోతున్నది కాదు, కానీ ప్రభువా, దినములు, తరములు, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా తండ్రి, మా ఆత్మీయ జీవితాలలో కూడా పరిపక్వత రావాలి. శక్తివంతంగా మా ఆత్మీయ జీవితం నింపబడాలి. ప్రార్థనతో, విశ్వాసముతో, నిరీక్షణతో ఈ లోకములో మేము ముందుకు కొనసాగాలి ప్రభువా. విజయవంతమైన క్రైస్తవ బిడ్డలుగా తండ్రి నీలో మేము ఫలించాలి. అలా ఫలించాలి అంటే పూర్ణ హృదయంతో మేము నిన్ను ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి నాయనా. దేవుని కన్నా డబ్బుని, లోకాన్ని ప్రభువా, అలాగే తండ్రి ఇక్కడ పరిస్థితులను కాకుండా నిన్ను ప్రేమించే బిడ్డలు తండ్రి వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. డేవిడ్ బ్రైనార్డ్ జీవితం ద్వారా ఎన్నో ఆత్మలు, వేల కొలది, లక్షల కొలది ఆత్మలు ప్రభావితం చెంది నిరాజ్య వారసులుగా చేర్చబడ్డారు, పిలువబడ్డారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలను కూడా అట్టి రీతిగా ప్రభువా, ప్రార్థనాత్మతో, సమర్పణ భావముతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించాలి. ఏదో శ్రమ వచ్చినప్పుడు తండ్రి, బలహీనత వచ్చినప్పుడు కాదు, కానీ ప్రభువా, అన్ని వేళలా నిన్ను హత్తుకొని నీ మహిమ కొరకు జీవించే కృపను నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.